ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకున్నాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. 1 తిమోతి 6:6. ఈ జీవితంలో మనము కలిగి ఉన్నదాంతో సంతృప్తి చెందామని ఎలా తెలుస్తుంది? యోబు ఈ భూమి మీద తనకున్నదంతా కోల్పోయినప్పుడు తాను పలికిన విధము ఈ రీతిగా ఉన్నది. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చేతని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. యోబు 1:21-22. మరియు హబక్కూకు కూడా ఈ విధంగా తెలియజేశాడు. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు తొట్టిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు 3:17-18. వారు భూమి మీద ఉన్న వాటిపై కాకుండా పైనున్న వాటిపై తమ మనసును నిలిపారు, అవి నిత్యమైనవి. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమేన్.